ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు వింటున్నారు మీరు కోరిన పాట. నేడు కర్నూలులో ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ మరియు ప్రత్యేకంగా యువతీ యువకులు మీ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని కలెక్టర్ గారి విజ్ఞప్తి. ఈరోజు మన ఈ కార్యక్రమంలో ఓట్ ఎందుకు వేయాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం మన కాలర్స్తో ఈ పాట తర్వాత. ప్రేమయాత్రకు బృందావనము నందనవనము పులుపులకు చలి చందనుండగా వేరే స్వర్గం. మూవీ షో ఉంటావా? యా బ్రో, రెగ్యులర్గా షో. అవునా? నాకు చాలా ఇష్టం అన్న, చాలా ఇన్స్పైర్ అవుతా ఆయన నుంచి. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈరోజు ప్రజెంట్ టైంలో. ఇప్పుడు షోలో మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హూ యామ్ ఐ స్పీకింగ్ టు? హలో అంకుల్, నా పేరు పెప్సీ. నాకు కుర్చీ పాట కావాలి. హలో పెప్సీ, మీ నాన్న పేరేంటమ్మా? కోకోకోలానా? కాదు అంకుల్, జాక్ డానియల్. ఎవరు కోటేస్తావు పెప్సీ? శరత్ అంకుల్కి ఓటేస్తా. అంకుల్, నాకు కుర్చీ పాట పెట్టు. అందుకే నాకు ఈ షో అంటే ఇష్టం. అవునా? నువ్వు ఎప్పుడైనా షో కాలింగ్ ట్రై చేసినావా? చేశాను బ్రో, కానీ ఇప్పుడు కనెక్ట్ అవ్వ. ఎగ్జాక్ట్లీ అదే నా బాధ. మరి తన నెంబర్ ఇస్తాను, ఎప్పుడైనా ట్రై చేయబోరు. అలాగా 94 ఓకే 420 ఓ 69 ఓ 69 ఓకే 420. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. తప్పకుండా ట్రై చేస్తా బ్రో, ఈసారి నేను తప్పకుండా కాల్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది కాల్ చేయాలా? సర్లే, కాల్ ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఇవాళ షో మనం ఈ లాస్ట్ కాలర్తో క్లోజ్ చేసేద్దాం. సో హూ ఇస్ దిస్ ఆన్ ద లైన్? హలో, నా పేరు సూరజ్. మీరన్నా మీ మాటలన్నా నాకు చాలా ఇష్టం, కానీ ఆ ఒక్క ఓటు విషయంలో మాత్రం నేను మీతో రెజనేట్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు సూరజ్, మీకు ఓటర్ కార్డ్ లేదా? ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ హ్యావ్ అ రైట్ టు ఓట్, బట్ ఐ చూస్ నాట్ టు ఓట్ టు ఎనీవన్. ఇంట్రెస్టింగ్. నువ్వు ఎందుకు ఓటేద్దు అనుకుంటున్నావు అంటే బికాజ్ యూ కాంట్ చూస్ సూరజ్. నేను అలా అనడం లేదు, మనకు పొలిటీషియన్స్ అవసరం లేదు అంటున్నా. మన గవర్నమెంట్ ఉద్యోగస్తులు కుల మత జాతి భేదాలు లేకుండా పనిచేస్తే మనకు పొలిటీషియన్స్ అవసరం లేదంటున్నా. 10 లక్షల మంది ఉండే ఒక సిటీలో 2-3 మేము జనాలకు సర్వ్ చేస్తామని ముందరికి వస్తారు. ఈ ఓటర్స్ అందరి వాయిసే ఆ లీడర్. ఈ లీడర్ ఒక కరప్ట్ అయిన వ్యక్తి అస్సలు ఉండకూడదు. విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ గ్రేట్ పవర్. నీకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ధైర్యం, బాధ్యత అస్సలు లేదు సూరజ్. బాధ్యత లేనిది నాకు కాదు, మీకు. ఓటేసే ముందు నాకు ఒకసారి కనపడు సూరజ్. ఎక్కడికి రమ్మంటావు? అది నీకు తెలుసు సూరజ్. చివరికి నిజం ఉంటాను ఎప్పుడు అనుకోలేదు కదా సూరజ్. నా కాయిన్ ఇక్కడ, నా కాయిన్ ఇక్కడ. ఓకే, అయితే నువ్వు ఎప్పటికీ ఏం చేయలేదు సూరజ్. నేను ఒక్కనే ఏం చేయగలను? ఈ పెద్ద శరీరంలో నేను ఒక చిన్న పావును మాత్రమే. ఒక బలమైన రాజు చేతిలో ఆ చిన్న పావు కూడా చెక్మేట్ చేయగలదు, లేదా ఆ పావుని పవర్ఫుల్గా మార్చే ప్రతి శక్తి ఆ రాజుకుంటుంది. నీకోసం నేను ఒక హెల్ప్ చేస్తా సూరజ్. ఈ కాయిన్ని లాస్ట్ టైం నీకోసం ఫ్లిప్ చేస్తా. నేను గెలిస్తే నువ్వు నీ అంతకు నువ్వు చూస్ చేసుకో, ఈ కాయిన్ వదిలేసి. లేదంటే యువత, మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇదే మనకు సరైన సమయం. నిజాయితీకి ఓటు వేద్దాం, నిజాయితీ పరులకు ఓటు వేద్దాం, నిజాయితీని గెలిపించుకుందాం.